సుప్రీంకోర్ట్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ అనమాట. వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు. ప్రిజన్స్ ఇన్ ఇండియా మ్యాపింగ్ ప్రిజన్ మాన్యువల్స్ అండ్ మెజర్స్ ఫర్ రిఫార్మేషన్ అండ్ డీకంజెషన్. ఇండియాలో జైల్స్ ఓవర్ క్రౌడెడ్, అంటే 100% ఉండాల్సింది 130% ఉన్నాయి. భారతదేశంలో అండర్ ట్రయల్స్ కానీ ప్రిజనర్స్ కానీ మోర్ దెన్ 5 lakhs మంది, 5 లక్షలకు పైగా జైలులో ఉన్నారు. అయితే జైల్స్ అనేవి రిఫార్మేటరీ హోమ్స్లా ఉండాలి. ఇప్పుడున్న జైల్లో ఉన్న వాళ్ళలో 70% పైగా అండర్ ట్రయల్సే, అంటే విచారణ ఖైదీలు. వాళ్ళ నేరం ఇంకా ప్రూవ్ అవ్వలేదన్నమాట. సో వీటన్నిటికి సంబంధించి ఒక రిఫార్మ్ ఒకటి ప్రపోజల్లోకి వచ్చింది. అదే ఎలక్ట్రానిక్ ట్రాకర్స్ ఫర్ ప్రిజనర్స్. ఈ ఎలక్ట్రానిక్ ట్రాకర్స్ ఫర్ ప్రిజనర్స్ అంటే ఏంటి? జైల్లో ఉన్న ఖైదీలు ఎవరైతే చాలా మంచి బిహేవియర్ చూపించారో, మినిమం హార్మ్ లో హార్మ్, సమాజానికి ఇంక బయటకు వెళ్తే పెద్ద హాని జరగదు అని భావించారో వాళ్ళకి ఒక ట్రాకర్ పెట్టేస్తారు. ఎలక్ట్రానిక్ ట్రాకర్ అనమాట. వాళ్ళు బయటకు వెళ్ళి సామాన్యంగా వాళ్ళు పనులు చేసుకోవచ్చు.